కొనబోతే కొరవి, అమ్మబోతే అడవి. ఏదైనా కొందాము అని వెళ్తే దాని రేటు చూసి మనం వెనక్కి వస్తాం. అమ్ముదామంటే కొనే దిక్కుండదు. ఉల్లిగడ్డ రైతు పరిస్థితి కూడా అలాగనే తయారైంది. నగరాల్లో పట్టణాల్లో కేజీ ₹25 ధర పలుకుతూ ఉంటే రైతుకి దక్కుతున్న ధర కేవలం ₹7, ₹8 మాత్రమే. రైతు చేతి నుంచి వినియోగదారుడి ఇంట్లోకి, కిచెన్లోకి వచ్చేసరికి కేజీ ఉల్లిగడ్డ ₹25 నుంచి ₹35 చేద్దాం. ఇక మహారాష్ట్రలో అయితే ఈ ఉల్లిగడ్డ ధర నాందేడ్లో కేజీ ₹4 పతనమైంది. కర్నూలులో ₹8 పడిపోయింది. వినియోగదారుడికి మాత్రం ₹25 నుంచి ₹35 ధరకి చేరుతా ఉంది. రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు. ఎకరా ఉల్లి సాగు చేస్తే ₹70,000 నుంచి ₹80,000 ఖర్చు అవుతా ఉంటే అవి అమ్మితే ₹40,000 కూడా రావడం లేదని. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికైనా ఉల్లి రైతుకి కనీసం కేజీకి ₹16 తగ్గకుండా రైతుకు దక్కే విధంగా చర్యలు తీసుకోవాలి. కనీసం సాగు ఖర్చులను వస్తే రైతు మరలా నెక్స్ట్ ఇయర్ సాగు చేయడానికి అవకాశం ఉంటుంది. ధరల పతనమైన సమయంలో వ్యాపారస్తులు పెద్ద ఎత్తున కొనుగోలు చేసి గోడౌన్స్లో పెట్టుకుంటా ఉన్నారు. వాటిని చిన్నగా రిలీజ్ చేసుకుంటూ పెద్ద ఎత్తున లాభాలు పొందుతూ ఉన్నారు. కంది, మినుము, పెసర సాగు చేసే రైతులు అప్పులు పాలైపోతూ ఉంటే ఒక దాల్ మిల్లు పెట్టిన వ్యాపారస్తులు 20 కోట్లతో మిల్లు పెడితే ₹200 కోట్ల అధిపతి అయిపోతూ ఉన్నారు. సాగు చేసే రైతు కనుమరుగైపోతూ ఉన్నారు. 10 ఎకరాలు సాగు చేస్తే ₹1,00,000 కనీసం ఖర్చులు మిగులుతాయన్న నమ్మకం లేదు. దీంతో సాగుని రైతులు వదిలేస్తూ ఉన్నారు. తాజాగా ఒక రిపోర్ట్ మేము ముందుకు తీసుకొచ్చాను. ఆంధ్రప్రదేశ్లో అయితే 25% భూముల్లో అసలు పంట వేయడానికి రైతులు ముందుకు రావడం లేదు. కొన్ని ప్రాంతాల్లో సాగునీటి సదుపాయాలు ఉన్న ప్రాంతాల్లో అలాగే నెట్టుకొస్తూ ఉన్నారు. కానీ ప్రకాశం జిల్లా మార్కాపురం లాంటి ప్రాంతాల్లో, ప్రకాశం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో అసలు ఖరీఫ్ పంట అయితే సాగు చేయడం లేదు. రబీలో శనగ అవి సాగు చేస్తున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో రైతుకి ప్రతి పంటకి కనీసం సాగు ఖర్చులు వచ్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటారని ఆశిస్తాం. దీనిపైన ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి.